వాతావరణంలో వస్తున్న పెను మార్పుల్ని గమనించి రైతాంగం వ్యవసాయ పద్ధతులను మార్చుకోవాలి. సహజ వనరులైన నేల, నీరు, గాలిని సంరక్షించుకుంటూనే ఉత్పాదకతను, లాభాలను పెంచుకోవాలి. ఇందుకోసం పంట అవశేషాలను సద్వినియోగపరచుకోవాలి. ఒక పంట నుండి వచ్చే అవశేషాలు మరో విధంగా విలువ జోడించి లబ్ధి పొందేందుకు ఆస్కారం ఉంటుంది. రైతులు అధికంగా వరి, పత్తి, మొక్కజొన్న లాంటి సాగు చేస్తుంటారు. ఆ పంట అవశేషాలను ఏ విధంగా వినియోగించుకుని సేంద్రియ ఎరువును తయారు చేసుకోవచ్చో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాల్సి రావడంతో హరిత విప్లవం నుంచి నేటి వరకు కేవలం ఆహార ధాన్యాల ఉత్పత్తిపై మాత్రమే దృష్టి సారించి నేల ఆరోగ్యాన్ని కాపాడటాన్ని నిర్లక్ష్యం చేశాం. నేల స్థితిగతులను తిరిగి యథాస్థితికి తీసుకురావాలంటే ఆధునిక వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వినియోగం ఎంతైనా అవసరం. సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలంటే వాటి లభ్యతను పెంచాలి. మన దేశంలో ఏటా మిలియన్ టన్నుల సేంద్రియ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నా వాటిలో కొద్ది మొత్తంలో మాత్రమే వ్యవసాయ వ్యర్థాలు రైతుకు అందుబాటులో ఉండి ఉచితంగా లభించే సేంద్రియ సంపద అని చెప్పుకోవచ్చు. పంట అవశేషం అంటే మొక్కల్లో ఉపయోగం లేని భాగం లేదా పంట కోసేసిన తరువాత మిగిలిన మోళ్లు లేదా చెత్తాచెదారమని అర్థం. కాని ప్రస్తుత కాలంలో సేంద్రియ వ్యవసాయానికి పెరుగుతున్న ఆదరణ చూశాక భవిష్యత్తులో పంట అవశేషాలకు పంట ఉత్పత్తుల కంటే ఎక్కువ డిమాండ్ పెరిగేలా ఉంది. భూసార పరిరక్షణకు, సుస్థిర వ్యవసాయానికి ఇవి మూలాధారం అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే రైతులకు అందుబాటులో చాలా రకాల వ్యవసాయ వ్యర్థాలు ఉన్నప్పటికీ వాటిని తగలబెడుతున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న లాంటి పంటల్లో విలువైన అవశేషాలను రైతులు వృధాగా కాల్చివేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం లభించే అవశేషాలను ఉపయోగించి సేంద్రియ ఎరువును ఎలా తయారు చేయవచ్చో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్. మరి ప్రస్తుత పరిస్థితులలో ఈ పంట అవశేషాలను రైతులు చాలా వరకు కాలుస్తూ ఉన్నారు. మరి ఈ పంట అవశేషాలను కాల్చడం ద్వారా ముఖ్యంగా వాతావరణ కాలుష్యము, అదేవిధంగా భూగోళం వేడెక్కడము, మరి అదేవిధంగా మరి ఓజోన్ పొర దెబ్బతీయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఇట్లాంటి పరిణామాల వల్ల రాబో కాలంలో మానవాళికి చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా జంతువులు కూడా చాలా వరకు ప్రమాదానికి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబో కాలంలో జీవనానికి కొనసాగించడం ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో మరి రైతులు ముఖ్యంగా ఈ పంట అవశేషాలను కాల్చబెట్టకుండా భూమిలో కలియదున్నినట్లయితే ఇటు భూమి సారవంతత పెంపొందించే అవకాశం ఉంటుంది. భూమి సారవంతత అంటే ముఖ్యంగా ఈ ఆర్గానిక్ కార్బన్ అభివృద్ధి చెంది మరి నత్రజని, భాస్వరము, మరి పొటాష్ ఎరువులను కూడా కొంతవరకు తగ్గించుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. కాబట్టి రైతులు కాల్చకుండా భూమిలో ఈ పంట అవశేషాలను కలియదున్నాలి. భూమిలో కలియదున్నడానికి మనకు ష్రెడ్డర్లు, రోటోవేటర్లు, మిషనరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి వాటితో పాటు తొందర అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మరి ఈ పంట అవశేషాలలో మరి చూసినట్లయితే వరిలో అత్యధికంగా వస్తూ ఉంటాయి. దాని తర్వాత గోధుమ తర్వాత పత్తిలో ఎక్కువగా మరి సుమారుగా ఎకరానికి 1 టన్ను నుంచి 1 టన్నున్నర వరకు పంట అవశేషాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అంతటి అవశేషాలను భూమిలో కలిగి ఉన్నట్లయితే మనకు వ్యవసాయంలో లాభం చేకూరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మరి ఈ పంట అవశేషాలను భూమిలో దున్నకుండా ఉన్నా కూడా మరి దగ్గరలో ఉన్న బ్రికెట్స్ ఇండస్ట్రీని కూడా తరలించినట్లయితే మరి కాల్చకుండా చేయవచ్చు. ముఖ్యంగా మరి ప్రతి ప్రాంతాలలో బ్రికెట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి వాళ్ళే డబ్బులు ఇచ్చి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ పత్తి యొక్క పంట అవశేషాలను భూమిలో కలియదున్నడము లేదా బ్రికెట్ ఇండస్ట్రీకి ఇవ్వడం ద్వారా మరి 30 నుంచి 40% నష్టపరిచే గులాబీ రంగు పురుగును కూడా నివారించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతులన్నీ పాటించినట్లయితే ముఖ్యంగా మరి రాబో కాలంలో సుస్థిర వ్యవసాయము కొనసాగించే అవకాశము ఉంటుంది.